సో ఎన్ నుండి స్టార్ట్ అవుతుంది. తర్వాత మనం ఎక్కడి వరకు స్టాప్ చేయాలి? ఎప్పుడైతే మనకి 1 వస్తుందో అప్పుడు మనం స్టాప్ చేయాలి కదా. సో మన స్టాపింగ్ వాల్యూ వచ్చేసి 1. ఇదేమో మన స్టార్టింగ్ ఇండెక్స్, ఇదేమో మన స్టాపింగ్ ఇండెక్స్. ఓకే, ఇదేమో మన స్టార్టింగ్ వాల్యూ, ఇదేమో మన స్టాపింగ్ వాల్యూ. ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ అనేది యూజర్ ఎంటర్ చేసిన నెంబర్ అండ్ మన స్టాపింగ్ వాల్యూ వచ్చేసి 1. తర్వాత మరి మన స్టెప్పింగ్ వాల్యూ, మనము ప్రతిసారి వాల్యూని ఇంక్రీజ్ చేస్తలేము, ఇక్కడ డిక్రీజ్ చేస్తున్నాం. సో మనం ప్రతిసారి ఏదైనా ఒక వాల్యూని డిక్రీజ్ చేయడానికి ఫర్ లూప్లో మనము స్టెప్ వాల్యూలో -1 ఇస్తాం. ఇట్లా ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ మన వాల్యూ ఎంత ఉండే, n = 6 ఉండే కదా. ఇప్పుడు మనం స్టెప్ వాల్యూలో -1 ఇస్తే ఏమవుతుందంటే ప్రతిసారి మనకి n + -1. ఇప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది? n 6 కదా, 6 - 1 5. ఓకే, ప్రతిసారి మన నెంబర్ వేరియబుల్ ఏమవుతుందంటే ఒక్కొక్కటి డిక్రీజ్ అవ్వకుండా వస్తుంది. అలా ఎక్కడి వరకు వస్తుంది? 1 వరకు వస్తుంది. సో ఇక్కడ 1 అనేది ఎక్స్క్లూడింగ్, 1 అనేది ఇంక్లూడింగ్ కాదు, ఓన్లీ నెంబర్ వాల్యూ 2 దాకానే చేంజ్. ఎప్పుడైతే 1 అవుతుందో అప్పుడు లూప్ అనేది స్టాప్ అయిపోతుంది. ఓకేనా, ఇది మన ఫర్ లూప్ కండిషన్. ఇప్పుడు మనం లూప్లో ఏం చేయాలి? ప్రతిసారి మనము ప్రోడక్ట్ వేరియబుల్ ఉంది కదా, ఈ ప్రోడక్ట్ వేరియబుల్కి మనము ఏం మల్టిప్లై చేయాలి? ఇప్పుడు ఫస్ట్ ఇనిషియల్గా 1 ఉంది. సో మనము ప్రతిసారి ఈ నెంబర్ వేరియబుల్లో ఏముందో దాన్ని మనం మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది కదా.